నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్ రూపొందించాలి. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. మరోసారి అధికారంలోకి వస్తామని జగన్ పగటి కలలు కంటున్నారు. కులాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతుందని ఎమ్మెల్యే నరేంద్ర ధ్వజం. నాలుగోసారి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు మండిపడుతున్న సామాన్యుడు. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రేపు గుంటూరు జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం. రాష్ట్రంలో సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సముద్ర తీరం అభివృద్ధిపై నిపుణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా కోస్తాంధ్ర తీరం మారేలా ప్రణాళిక ఉండాలని సూచించారు. 5 ఏళ్ల పాటు అరాచకం సాగించిన వైసీపీ ఇప్పుడు నీతులు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ధ్వజమెత్తారు. గుంటూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ధూళిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్నల పేరుతో అంబటి మురళి కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలు అన్ని అసత్యాలే అని నరేంద్ర స్పష్టం చేశారు. మహిళలు రైతులను అడ్డుపెట్టుకుని అంబటి మురళి తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు కుల రాజకీయాల వైపు మళ్లిస్తూ విభజనలు విభేదాలు సృష్టించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీకు చేతనైతే ఇది తెలుగుదేశం పార్టీ వైకాపా మధ్య పోరాటం. ఇది మహిళలకు సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. ఇవాళ నువ్వు ఇంట్లో ఉండి పోలీసులు వస్తే అడ్డుకోవాల్సింది నువ్వా, మహిళలను పెడతారా? నీ రాజకీయపరమైన లబ్ధి కోసం ఎప్పుడు బయటికి రాని ఇవాళ కేసులు ఏదైతే మొసలు కన్నీరు గారుస్తున్నారో ఆ కేసులు నీ వల్లే వచ్చినాయి. నువ్వు చేయాల్సిన పని నువ్వు ఇంట్లో కూర్చొని ఏమీ తెలియని మహిళలను రోడ్డు మీద పంపించి వాళ్ళని ఎప్పుడు గత 20 సంవత్సరాలు ఆయన చెప్పాడు 20 సంవత్సరాలు నాతో అనుబంధం ఉంది. ఎస్, నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఆ కుటుంబాలు 20 సంవత్సరాల నుంచి అక్కడ రాజకీయంగా ఉన్న విభేదాలతో మొదటి నుంచి మాతోనే ఉన్న కుటుంబాలు ఈరోజు చెప్తా ఉన్నా, మాతో ఉన్నప్పుడు ఎప్పుడు సమస్య రాలా వాళ్ళకి. ఇవాళ ఎప్పుడైతే అంబటి మురళి వెళ్ళారో అంబటి మురళి తన రాజకీయపరమైన మనుగడ కోసం ఆ కుటుంబాలను వాడుకుంటా ఉన్నాడు. ఎప్పుడు బయటికి రాని మహిళల్ని రోడ్డు మీదగా తీసుకొచ్చి నిలబెట్టారు. సంగం డైరీకి తాను కేవలం కాపలాదారుణ్ణి మాత్రమే అని, దానిపై రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వైసీపీ ఇప్పుడు ప్రజల కోసం పోరాటం చేస్తున్నామంటే నమ్మే స్థితిలో లేరన్నారు. దాసరి రాజా మాస్టర్, శివరామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలు కలిగి ఎంతోమంది రైతుల జీవితాల్లో సంగం డైరీ ద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచిన వ్యవస్థ సంగం డైరీది. దానికోసం పనిచేసిన కుటుంబం మాది అని చెప్పి నేను స్పష్టం చేస్తా ఉన్నాను. మా వారసత్వం అనేది ప్రతి ఒక్కటి కూడా మేము కూడా మా పార్టీ నుంచి మేము నేర్చుకుంది ఒకటే, విలువలతో కూడిన రాజకీయం చేయటం అనేది. ఎన్ని కష్టాలు మీలాంటి దుర్మార్గులు 100 మంది గుంపుగా వచ్చినా ఇవాళ సైకోలు అందరూ వచ్చి పొన్నూరు నియోజకవర్గం మీద పడుతున్నారు. ఈ వైకాపా సైకోలు అందరూ, మీలాంటి సైకోలు ఎంతమంది వచ్చినా, ఎంతమంది దుర్మార్గులు మీద పడినా వాటిని ఎదుర్కొనే శక్తిని మా నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. వాళ్ళ ప్రేమాభిమానాలు ద్వారానే మాకు వచ్చింది. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా మీ యొక్క కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము బహిర్గతం చేశాం. రాబోయే రోజుల్లో మీకు ఆ నియోజకవర్గంలో పుట్టగతులు ఉండవనేది కూడా త్వరలో మేము చూపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉండవల్లి కొండకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి.
కొండ దిగువన ఇల్లు ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కలెక్టర్ సాయికాంత్ వర్మ అగ్ని ప్రమాద శాఖ అధికారులతో మాట్లాడారు. మంటలను అదుపులోకి తెచ్చామని తెలిపారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజిన్లు తెప్పించుకోవాలని ఆదేశించారు. మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86 చొప్పున పెరిగాయి. 10 రోజుల్లో ఆయిల్ కంపెనీలు చమురు ధరలను 4వసారి పెంచాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి హనీమూన్ నాయకుడని మంత్రి మండింపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త సీసాలో పాత సారా పోసినట్లు జగన్ తీరు ఉందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓర్వలేకనే వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని మంత్రి మండిపడ్డారు. కేవలం ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ 24 నెలల్లో ఒక 10-15 సార్లు మాత్రమే పత్రికా సమీక్షలు అలాగే ప్రెస్కు ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానిలో ప్రతి ఒక్కసారి బయటకు వచ్చినప్పుడల్లా ఒక్కో విషయాన్ని పాత సారాయిని కొత్త సీసాలో పెట్టి మార్కెటింగ్ చేసినట్టు, రాష్ట్రంలో గత 40 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియవన్నట్టు కొత్తగా ప్రజల మీద రుద్దే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గుంటూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు హెచ్చరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. అవసరమైతే తప్ప వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఎండవేళల్లో బయటికి రావద్దని కోరారు. డీహైడ్రేట్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శంకర్ విలాస్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో షాపులు తొలగించడం వలన ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించాలని నగర షాప్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్, నళినీకాంత్ మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోయిన యజమానులకు నష్టపరిహారం ఇచ్చిన విధంగానే షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైల్వే బ్రిడ్జితో పాటు ఆర్యూబీ నిర్మాణం చేసి ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. శంకులాస్ బ్రిడ్జి శంకులాస్ సెంటర్ అనేది గుంటూరు నగరానికి హార్ట్ ఆఫ్ ది టౌన్ నడి మధ్యలో ఉంది. పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రంగా ఉంది. గుంటూరులో ఉన్న అరండాలపేట, బ్రాడిపేట వ్యాపార కేంద్రంగా ఉంది. ఇప్పుడు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ మాత్రమే నిర్మిస్తూ ఉన్నారు. ఆర్యూబీ రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మించకపోవడం వల్ల అక్కడ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యాపారం దెబ్బతింటం కారణంగా ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీరు ఎటు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆర్యూబీని కూడా వెంటనే నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం. తద్వారా వ్యాపారాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. కాబట్టి ఈ 2 సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ బ్రిడ్జి నిర్మాణం వలన గుంటూరు టౌన్లో పెద్ద ఎత్తున రవాణా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఆర్యూబీని కూడా నిర్మించమని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రధానంగా ఆర్యూబీ నిర్మించడం వలన షాపు వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అట్లాగే ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రయాణం చేయటం సులభతరంగా ఉంటుంది. జీజీహెచ్కి వెళ్ళాలన్నా కానీ, కోర్టుకి వెళ్ళాలన్నా కానీ, మెడికల్ కాలేజీకి వెళ్ళాలన్నా కానీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఆర్యూబీ నిర్మించమంటా చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా ఎవరైతే షాప్ ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అవయవదానంపై ప్రతి ఒక్కరూ అపోహలు వీడాలని అఖిల భారత ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ గూడూరి సీతామహాలక్ష్మి అన్నారు.
అవయవదానం చేయడం వల్ల ఇతరులకు జీవితాన్ని అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. గుంటూరులోని ఆర్య సమాజంలో స్పెక్ట్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో అవయవదానం చేసిన వారితో పాటు విల్లింగ్ ఇచ్చిన వారు పాల్గొన్నారు. పలువురు అవయవదాతలను ఘనంగా సత్కరించారు. మృతి చెందిన వారి అవయవాలను మట్టిపాలు చేసే కన్నా ఇతరులకు ఉపయోగపడేందుకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, సదాశివరావు, రాధారాణి తదితరులు పాల్గొన్నారు. ఇది ఎంత మానవీయ కార్యక్రమమో, మనం మరణానంతరం కూడా జీవించే అవకాశం ఉంది. ఈ సమాజం యొక్క రుణం తీర్చుకునే అవకాశం కూడా మనకి మన మరణం ద్వారా కూడా ఉంది. మన మరణాన్ని శిరస్మరణం చేయొచ్చు, మరణం ద్వారా కూడా 10 మందికి ఉపయోగపడవచ్చు అనే ఒక సందేశాన్ని మేము గత 2.5 దశాబ్దాలుగా మరి భారతదేశంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘం అనే ఆర్గనైజేషన్ని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం కల్పిస్తున్నామండి. ఒకవేళ అనుకోకుండా బ్రెయిన్ డెడ్ అయితే మన అవయవాలను 8 మందికి ప్రాణదానం చేయడానికి ఉపయోగపడతాం. అంటే ఒక్కరిగా పుట్టిన మనం 8 మందిలో పునర్జీవితం అవుతాం. ఆ తర్వాత ఒకవేళ నేచురల్గానే చనిపోయామనుకోండి, అందరికీ మరణం అనివార్యం కాబట్టి ఆ మరణం కూడా వృధా కాదండి. మన కార్యాన్ని ఇద్దరు అందులకి చూపినివ్వడానికి ఉపయోగపడుతుంది. మన పార్థివ దేహాన్ని ఒక ఉపాధ్యాయుడిగా, అంటే ఒక సైలెంట్ టీచర్గా లేదా ఒక మహోపాధ్యాయుడిగా, చనిపోయిన తర్వాత ఒక ప్రొఫెసర్గా మారి భావి వైద్యులకి బోధనకు ఉపయోగపడతాం. వివిధ పథకాలపై మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులపై మంత్రి నారాయణ సమీక్షించారు. అమృత్ 2.0, యుఐడిఎఫ్, ఏఐఐబి పథకాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ప్రారంభం కాని చోట వెంటనే జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. డేటా ఎంట్రీలో తప్పుగా మార్కులు ఎంటర్ చేయడంతో తనకు రావాల్సిన పిడుగురాళ్ల జీజీహెచ్లో టెక్నీషియన్ ఉద్యోగం రాలేదని జయరాములు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు తిరిగినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. మళ్ళీ 21 ఇచ్చిందని నాకు ఇంతవరకు 3 days అవుతుందండి, 3-4 days అవుతుంది. 21 ఇచ్చానండి. ఈరోజు 24 అయినా ఇంతవరకు నాకు ఫోన్ ఏం రాలేదండి. అది వారు క్లారిఫై చేస్తామో పిల్లేదండి, నేను పిల్లేదు. మళ్ళీ ఈరోజు క్లియరెన్స్ చెక్ వచ్చానండి. అది నాకు అన్యాయం జరిగింది. సో నాకు మార్క్స్ డేటా ఎంట్రీలు రాంగ్ చేశారు. రాంగ్ చేయడం వల్ల నా ర్యాంకు సెకండ్ గానీ థర్డ్ గా ఉండాల్సిన ర్యాంక్ పోయి 34లో పడ్డది. నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయని కోరుతున్నాను. ఇంకొకటి, నా వెయిటేజ్ కన్సిడర్ చేస్తే నేను సెకండ్ ర్యాంక్ లో ఉంటాను. వేసే కన్సిడర్ చేయబడినాడు ఓపెన్ కేటగిరీలో నా పీసీబీలో నాకు వస్తుంది. ఇది కొద్దిగా సార్ దృష్టి తీసుకెళ్లి నాకు న్యాయం చేయగలుగుతానని కోరుకుంటాను. వచ్చే విద్యా సంవత్సరం నుండి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని ఖచ్చితంగా అమలు చేయాలని బీసీవై పార్టీ నేతలు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవకు వినతి పత్రం అందజేశారు. భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందిస్తున్నామని రాష్ట్ర మహిళా కన్వీనర్ చాముండేశ్వరి దేవి తెలిపారు. డబ్బు ఉన్న వారికే విద్య అందే విధంగా వ్యవస్థ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో 25% పేదలకు విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీలిమ, స్వాతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము ఇప్పుడు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని 21A ఉన్నటువంటి దీన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. ఈ సంవత్సరం నుంచి చేసి తీరాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఈ స్కూల్స్ వీటన్నిటిలో డిమాండ్లు ఇవ్వాలి. మరలానేమో ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచితంగా సీట్లు ఇవ్వడం ఒకటి. ప్రతి పాఠశాల ముందు తప్పనిసరిగా నోటీస్ బోర్డు పెట్టాలి. ఎంతమందిని జాయిన్ చేసుకున్నామో వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు కావాలి. వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఫస్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అనుమతి లేకుండా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ తనిఖీ చేయాలి. తనిఖీ చేసి మళ్ళీ ఇంకోటి, ఆ క్లాస్లో ఉన్న పిల్లలకి ఆ స్కూల్ టీచర్లకి వీళ్ళకి ఉన్నటువంటి కనెక్షన్లు మళ్ళీనేమో స్కూల్ టీచర్ల దగ్గర కూడా ఈ ప్రైవేట్ పాఠశాలలో ఒక దోపిడీ మాదిరి జరుగుతుందన్నమాట. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రివిలేజెస్ ఏమి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒక మానసికమైన ఒత్తిడి పడుతున్నారు. ఇలాంటి వాటన్నిటి నుంచి స్కూల్స్లో రిలీఫ్ కావాలి అని చెప్పని మేము అడుగుతూ ఈ కలెక్టర్ గారికి విన్నపం చేసుకుంటున్నాము. ఇది గవర్నమెంట్కి మేము ఇచ్చుకునే విన్నపం. మామిళ్లపల్లిలో జరిగిన అప్రజాస్వామిక దమనకాండకు ఎమ్మెల్యే నరేంద్రే కారణమని వైసీపీ నాయకులు అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. మామిళ్లపల్లి రైతుల మొక్కజొన్న విషయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ గ్రీవెన్స్లో అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు.
పోలీసులు 31 మంది టీడీపీ కార్యకర్తలు నాయకులపై కేసు కట్టి కౌంటర్గా 14 మంది రైతులు కాపు కులానికి చెందిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారన్నారు. రైతు కూలీ నాయకురాలు, అంతేకాకుండా ఈ రైతుల వద్ద మొక్కజొన్న పనులు చేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ప్రతినిధి ఆ రోజు అక్రమంగా దౌర్జన్యం చేయబడిన మహిళల్లో ఈమె కూడా ఒక మహిళ. 8 మంది మహిళల తరపున మరి నా తరపున ఈరోజు జాయింట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో జూపుడి ప్రభాకర్ గారు, జోగి రమేష్ గారు, అశోక్ బాబు గారు, మోహన్ గారు ఇలాంటి అందరు నాయకులు ఎవరైతే వీడియోలు సాక్షిగా అక్రమం జరిగిందో పోలీసులపై చర్య తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇత్యాది నాయకుల మీద వెంటనే చర్యలు చేపట్టాలని స్పందనలు ఇవ్వడం జరిగింది కనుక తగిన టీజేపీఎస్ కాలేజ్లో సెకండ్ బ్యాచ్ కొరియన్ కరాటే శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ మొత్తం టీటీ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీ బ్రహ్మం, టీజీపీఎస్ కాలేజ్ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కేవీ సుబ్బారావు, టైక్వాండో బ్రాండ్ మాస్టర్ చైతన్య, ఏపీ కోచ్ ఎస్వి కృష్ణ, మాస్టర్ బాలకాశిరెడ్డి, మాస్టర్ ఎస్కే ఫిరోజ్, మాస్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీ బ్రహ్మం మాట్లాడుతూ టీజేపీ టైక్వాండో శిక్షణ జరగడం ఎంతో గర్వకారణమని, టైక్వాండోనే కాకుండా అన్ని రకాల క్రీడా అంశాలు ప్రతి సంవత్సరం ఈ కాలేజీలో ప్రవేశపెడతం జరుగుతుందని తెలిపారు. అలాగే చైతన్య మాస్టర్ వాళ్ళ టీం అందరూ నెలకు 300 రూపాయలకే కోచింగ్ ఇవ్వడం, అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపించడం గర్వకారణమని తెలియజేశారు. ఒక్క టీజేపీఎస్ లోనే కాకుండా కేవీపీ నాయుడు హై స్కూల్, అరండల్పేట, కావటి శంకర్రావు మున్సిపల్ హై స్కూల్లో కూడా ఈ శిక్షణ జరుగుతుందని తెలిపారు. మాకు అంటే ఒక వ్యక్తి ఇన్ని రోజులుగా ఒక సంస్థని అంటిపెట్టుకున్నారు అని అంటే ఎంతో అనుబంధం ఉండడం కానీ, వారి యొక్క ఒక డిసిప్లిన్ కానీ, పంక్చువాలిటీ కానీ అవన్నీ చక్కగా ఉన్నాయి కాబట్టి ఆ సంస్థతో వారు అనుబంధంగా వస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ఏదన్నా ఇంకా ఏదన్నా పెద్ద స్థాయి ప్రోగ్రాం పెట్టుకోదలుచుకున్నా, జిల్లా స్థాయి కానీ లేదా స్టేట్ స్థాయి కానీ పెట్టుకోదలుచుకున్నా మా కళాశాలలో ఎప్పుడు కూడా మీకు ఆహ్వానం ఉంటుందండి. దాంట్లో మీరు ఎప్పుడూ సంతరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్న మాస్టర్కి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తనకు చెందిన షాపులను సుబాని అనే వ్యక్తికి అద్దెకు ఇస్తే ఖాళీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెనాలకు చెందిన ముక్కాముల స్వాతి ఫిర్యాదు చేశారు. లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన 180 టిక్కీల మిర్చిని తమకు చెప్పకుండా అమ్ముకొని ఇబ్బందులు పెడుతున్నారని తెలంగాణకు చెందిన రైతు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరానికి ఎండ్రాయిలో ఉన్న భూమి 20 సెంట్లు తాకట్టు పెట్టానని మంగళదాస్ నగర్ కు చెందిన మద్దుల యోగేశ్వరరావు తెలిపారు. అయితే అప్పు తీర్చేందుకు సెటిల్మెంట్ చేసుకున్న పొత్తూరులో ఉన్న 75 సెంట్ల భూమికి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మాది మానపాడు సార్, తెలంగాణ, మాది అల్లంపూర్ తాలూకా. మేము గత ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ మిర్చి గుంటూరు తోలడం జరిగింది. ఈశ్వర్ కోర్టు ద్వారా మేము ఇక్కడ తెచ్చి పెట్టాము నీలగావిత్రి వేసి గోడాంలో. మాకు రైతులకి ఏ విషయం చెప్పకుండా, నోటీస్ ఇవ్వకుండా అమ్ముకున్నారు సార్ వాళ్ళు. మేము అందుకని ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ 1800 బస్తాలు సార్ మా 4-5 మంది రైతులం అమ్ముకొని పోయి అడిగితే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీ సీఎం చెప్పుకుంటారా, లేదంటే మీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటారా, కేసీఆర్ చెప్పుకుంటారా, ఇట్లా ప్రభుత్వాన్ని కూడా కించపరిచి మాట్లాడుతున్నారు సార్. సార్ కొనుక్కుంటే కొనుక్కో, మరి నేను చెప్పిన రేటుకి మీకు ఇష్టమైతే మార్కెట్ రేటుకి తగ్గించేయాలి. అతనేమో 40కి 38 అట్లా మాట్లాడుతున్నాను. నేను ఎట్లా ఇస్తాను చెప్పండి? నేనేదో అమ్ముకొని అప్పులు తెచ్చుకుందామని నేను అనుకుంటూ ఉంటే అతను ఎవరిని రానివ్వకుండా కొన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు అని ఇంటికల్లా వచ్చి బెదిరించి చెప్పేస్తాను. ఏం చెప్పాలో తెలియదు. పోలీస్ స్టేషన్ వెళ్ళి రిపోర్ట్ ఇద్దాము అంటే పోయినసారి ఇచ్చేసిన దానికి వాళ్ళు నాకు న్యాయం చేయలేదు. డబ్బులు పోగొట్టుకున్న దానికి ఆ కేసు ఏమో కోర్టులో పడింది, కోర్టుకు పంపించేశారు. మరి ఇప్పుడు వెళ్తే వాళ్ళు న్యాయం చేస్తారో చెయ్యరో నాకు తెలియదు. మొన్న 2026లో షిఫ్ట్ అయింది, 10 లక్షలు బుక్ పడతాం. వస్తానని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి పోయి శరణ కట్టి ఆ
సెలా నాకు వాట్సాప్ పెట్టండి, నేను వచ్చి మీకు రిజిస్టర్ చేస్తాను. నేను వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళు రెడీ చేసి సెలానా కట్టాము 45,600 సెలానా కట్టి వాట్సాప్ పెట్టినాక రాకపోయేటప్పటికి నేనేం చేసా, మళ్ళీ ఆడ కేసు పెట్టి కుర్రోళ్ళు తీసుకుపోయి పంచాయతీ పెట్టాను. వాళ్ళ ఇంటికి తీసుకుపోయా గోళ్ళ ప్రభాకర్ని వాళ్ళని తీసుకుపోయి పంచాయతీలు పెడితే ఆ పంచాయతీలు ఏం తెగకపోయేటప్పటికి ఏమైనా పొత్తులో నాకు 70 పొలం ఉంది. ఆ పొలానికి దొంగకాయితాలు చూపించి మన నిన్న సాయంత్రం 4:30కి 2 మగవాళ్ళను నాయకు అంట 2 మగవాళ్ళని ఒక అమ్మాయి ఆడమాయి వచ్చారు. వచ్చి ఇంకా నా మీద గొడవ పెట్టుకుని నన్ను కొట్టారు. పడుతుంటే నేను కేకలేసా. ఈ పక్కన రైతులు ఉన్నారు పొత్తుల్లో, వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు కేకలేసేటప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు. తమ భర్త మరణంపై అనుమానం ఉందని గుంటూరుకు చెందిన డాక్టర్ పులిపాటి జానకీదేవి ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పులిపాటి జానకీదేవి మాట్లాడుతూ పేదవారికి సహాయం చేయాలనే సదుద్దేశంతో 2018న పీకేఆర్ అండ్ డాక్టర్ కేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ ట్రస్ట్ కేవలం తమ కుటుంబ ఆస్తులతోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. దానిలో గుంటూరుకు చెందిన కొందరిని ట్రస్ట్ సభ్యులుగా తన భర్త పులిపాటి కోటేశ్వరరావు చేర్చుకున్నారని చెప్పారు. అయితే తాను అమెరికా వెళ్లిన సమయంలో కోటేశ్వరరావుకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పి సరైన వైద్యం అందకుండా చేసి ఆయన చావుకు ట్రస్ట్ సభ్యులే కారకులయ్యారని తెలిపారు. కోటేశ్వరరావు చనిపోగానే ఆయన కార్యాలయంలోని బీరువాలో ఉన్న 25 లక్షల రూపాయల నగదు, 25 సవర్ల బంగారం, కోట్ల విలువైన ఆస్తుల పత్రాలను దొంగిలించారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేమని అడిగితే మీ చేతనైంది చేసుకోండని బెదిరిస్తున్నారని, విచారించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డాక్టర్ జానకి వేడుకున్నారు. ఏవిఆర్ హాస్పిటల్లో ఎంత ఉంచేసి ఆ టైంలో వచ్చి మా ఇంట్లో మా పర్సనల్ బీరువా తీసి దొంగతనం చేసి అన్నీ తీసుకెళ్ళిన తర్వాత 5:20కి చనిపోయాడని అనౌన్స్ చేయించింది. ఇంపార్టెంట్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ట్రస్ట్ డాక్యుమెంట్స్, మా హస్బెండ్ డైరీస్, మొబైల్ ఫోను, నాది 20 సావరిన్స్ గోల్డ్ ఇక్కడ పెట్టి వెళ్ళాను. మా హస్బెండ్ది 5 సావరిన్స్ గోల్డ్ ఉండాలి. ఆ 25 సావరిన్స్ తర్వాత కొంత క్యాష్, కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి చేస్తున్నారు కాబట్టి కొంత క్యాష్ అట్టు పెట్టుకొని ఉంటారు ఎప్పుడు మా హస్బెండ్. అందుకోసం క్యాష్ ఉండాలి. సుమారుగా నేను అనుకోవటం 25 lakhs అని. మరి ఎంత ఉన్నది కరెక్ట్గా నేను క్యాష్ కూర్చు మటుకు చెప్పలేను. మిగతా మటుకు పక్కా ఈ జరిగి ఉన్నాయి. ఆయనే కన్నా మాస్టరే ఇంటి తాళాలు ఇస్తే మా పాప ఓపెన్ చేసి చూస్తే అన్ని చిందరవందరగా ఉన్నాయి, ఏమీ లేవు అందులో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. అవి తీసుకెళ్ళిపోయాడని డ్రైవరును మా దగ్గర పనిచేసిన రవి అనే అతను చెప్పారు. మేమే తీసుకెళ్ళామండి, కన్నా మాస్టర్ ఇంట్లో పెట్టాము మేము, అవన్నీ తీసుకెళ్ళి అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. ఆయనే వచ్చి బీరువా తీసి అవన్నీ మూట కట్టించి. నూరి ఫాతిమా జన్మదినోత్సవం సందర్భంగా ఈస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలిచే నాయకురాలని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతూ నూరి ఫాతిమా మంచి మనసున్న నాయకురాలని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా రానున్న కాలంలో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ నియోజకవర్గంలో ధోకా లేకోకుండా ఫాతిమమ్మ విజయం సాధించి శాసనసభ్యురాలుగా వెళ్లబోతున్నారని కూడా ఈ సందర్భంగా, ఈ పుట్టినరోజు సందర్భంగా అమ్మాయిని ఆశీర్వదిస్తున్నాను. ఆయురారోగ్యాలతో, మంచి రాజకీయ భవిష్యత్తుతో ఇలా ప్రతి సంవత్సరం కూడా రాబోయే 2 సంవత్సరాలు ఇంతకన్నా ఘనంగా చేసుకోవాలి. 3వ సంవత్సరం మన అధికారం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పుట్టినరోజు పండుగ జరుపుకోవాలి, మనం అందరూ హాజరు కావాలని ఆకాంక్షిస్తూ గోవధ నిషేధం మరియు జంతువధ నివారణ చట్టం కింద బక్రీద్ రోజున గోవధ, ఇతర అనధికార జంతువుల వధపై జిల్లా కమిటీ సమావేశంలో ఈ రోజు కలెక్టర్ సాయికాంత్ వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. అధీకృత స్థలంలో మినహా బయట ఎక్కడా జంతువధ జరగరాదని చెప్పారు. గోవులను వధించరాదని, అధికారికంగా ధృవీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధించుటకు అనుమతించడం జరిగిందని తెలిపారు.
ఈ మేరకు సంబంధిత శాఖల పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేశారు. ధృవీకరణ జరిగిన జంతువధ ప్రదేశాల్లో పర్యావరణ అనుమతుల మేరకు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. పోలీసు శాఖ స్పష్టమైన పర్యవేక్షణ చేయాలని, కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ఆదేశించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 23 నెలల్లోనే 826 మంది లబ్ధిదారులకు 8,58,41,950 రూపాయలు కూటమి ప్రభుత్వం అందించిందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. పేదల కళ్లలో ఆనందం చూడాలనేదే ఆయన లక్ష్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 30 మంది లబ్ధిదారులకు మంజూరైన 17,77,241 రూపాయల విలువ గల చెక్కులను తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందించారు. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల పరిష్కారం పట్ల అధికారులు త్వరితగతిన స్పందించాలని, ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సముద్ర తీరం అభివృద్ధికి విజన్ ప్లాన్ రూపొందించాలి, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. మరోసారి అధికారంలోకి వస్తామని జగన్ పగటి కలలు కంటున్నారు. కులాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతుందని ఎమ్మెల్యే నరేంద్ర ధ్వజం. నాలుగోసారి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, మండిపడుతున్న సామాన్యుడు. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రేపు గుంటూరు జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.